హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. స్కూల్కి వెళ్ళే వారికైనా లేదా ఆఫీస్కి వెళ్ళే వారికి ఉదయాన్నే సాంబార్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సాంబార్ కోసం కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి, అలాగే కూరగాయలు కూడా చక్కగా ఉడికిందాక మరిగించాలి. ఈరోజు వీడియోలో కూరగాయలేమీ లేకుండా ఎక్కువగా హడావుడి హైరానా పడిపోకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే టమాటా పచ్చిమిర్చితో ఇలా పప్పుచారు ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పప్పుచారుని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి ఒక టీ గ్లాస్ అంత కందిపప్పును వేసుకొని వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. గ్రాముల చొప్పునైతే ఇది సుమారుగా 100 గ్రాములు ఉంటుంది. ఇలా 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న కందిపప్పులోకి 2 లేదా 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ½ అన్ అవర్ పాటు అలా పక్కన పెట్టేసుకొని నాననివ్వాలి. మరొక గిన్నెని తీసుకొని నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన చింతపండు ఆ నీళ్లు వంపేసుకొని మరలా కొన్ని వాటర్ వేసి దానిని నాననివ్వాలి. ½ అన్ అవర్ తర్వాత 1 స్పూన్ వరకు పసుపును అలాగే 1 స్పూన్ వరకు నూనెను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు అలా ఉడుకుతుండగా ఉల్లిపాయ 1, 5-6 పచ్చిమిర్చిని, 3 టమాటోల్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను పక్కన పెట్టేసుకొని ఈలోపు పప్పు ఉడికిపోయి ఆవిరంతా పోయిన తర్వాత మూతను తీసేసి 1 స్పూన్ వరకు కారంను, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పప్పు వేడి మీద ఉన్నప్పుడే టమాటోలను, పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయలను కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. పప్పు వేడికి వేసిన కూరగాయ ముక్కలు కొంచెం ఉడికినట్లుగా అవుతాయి. ఇలా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని చింతపండు రసమును కూడా వేసుకొని 1 రెబ్బ కరివేపాకును వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. వాటర్ని మీకు కావలసినట్లుగా వేసుకోవచ్చు. పల్చగా కావాలంటే కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోండి, కాస్త తిక్కుగా కావాలంటే వాటర్ని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. పప్పుచారు ఇలా మరుగుతూ పొంగొస్తున్నప్పుడు గరిటెతో తిప్పుతూ కాసేపు మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన పప్పుచారుని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం ఒక గిన్నెని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ½ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలను, 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 7-8 వెల్లిపాయలను క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకున్న వెల్లిపాయలు నూనెలో కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి. ½ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. 3 రెబ్బల కరివేపాకును కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని మనం ముందుగా కాచి పక్కన పెట్టుకున్న పప్పుచారును కూడా వేసేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు సాంబార్ పొడిని కూడా వేసుకోవాలి. సాంబార్ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వేసిన సాంబార్ పొడి అంతా పప్పుచారులో కలిసే విధంగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కొంచెం సాల్ట్ను వేసుకొని కొద్దిసేపు మరగనిచ్చి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని 1-2 నిమిషాల పాటు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే వేడివేడిగా మన పప్పుచారు రెడీ అయిపోతుంది. ఏదైనా ఫ్రై కర్రీతో ఒక అప్పడంను పెట్టుకొని పప్పుచారుని వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.